ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్లో 2 చోట్ల, వరంగల్, సిరిసిల్లలో ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ ఎస్ఐబి కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్లోనూ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. ట్యాపింగ్ ను అదునుగా తీసుకుని పలువురు అధికారులు బరితెగించారు. కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు కొందరు సెటిల్మెంట్లు చేశారని తెలుస్తోంది. నేతల కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో పలువురు నేతలకు నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ భాషా విచారణకు హాజరయ్యారు. రాధాకిషన్ రావుతో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు ఖలీల్ భాషపై ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్తగా ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి? రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 4 పోలీస్ ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. అందులో ప్రధానంగా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు తిరుపతన్నని అరెస్ట్ చేశారు. ఇక వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇక రాధాకిషన్ రావుని 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్ కోర్టు అనుమతించింది. ఇందులో భాగంగానే ఈ రోజు రాధాకిషన్ రావుని 5వ రోజు పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక పోలీసుల విచారణలో అనేక కీలక అంశాలు, సంచలన అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సెంటర్లని మానిటరింగ్ చేసేటటువంటి సెంటర్లని ఏర్పాటు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు అయితే కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. నల్గొండ, సిరిసిల్ల, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్లో ఒక ప్రత్యేక మానిటరింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి అక్కడ నుంచి మొత్తం ఆపరేటింగ్ చేశారు. ఇక ఖమ్మంలో 2 చోట్ల, వరంగల్లో 2 చోట్ల, మహబూబ్నగర్లో 2 చోట్ల, హైదరాబాద్ ఎస్ఐబి ప్రధాన కార్యాలయంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండేటువంటి ప్లేస్ దగ్గర అంటే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతంలో కూడా ఒక మానిటరింగ్ సెల్ ని ఏర్పాటు చేసుకొని ఫోన్ ట్యాపింగ్లు చేసేట్లు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు ఆధారాలు సేకరించారు. ఇందులో ప్రధానంగా కానిస్టేబుల్ అధికారి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు మొత్తం కూడా అధికారులు డబ్బులు గడించారు, బెదిరింపులకు పాల్పడ్డారు. అటు రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంగారం వ్యాపారులు, హవాలా వ్యాపారుల దగ్గర నుంచి కూడా ఫోన్ ట్యాప్ చేసి వారిని బెదిరింపులో గడిచేసి కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా ఇప్పటివరకైతే పోలీసులు గుర్తించారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ తో పాటు ఎస్ఐబి కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ లో ఒక మానిటరింగ్ సెల్ ని ఏర్పాటు చేసుకుని దాదాపు ప్రతిపక్ష నేతలు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, నిధుల సమీకరణకు ఎక్కడెక్కడ చేస్తున్నారు, వీటన్ని అంశాలు కూడా కులంకషంగా తెలుసుకున్నారు. వరంగల్లో, నల్గొండలో, అదేవిధంగా ఖమ్మంలో, ముఖ్యంగా ఖమ్మం సంబంధించిన ఒక ప్లేస్ లో, ఒక ఫామ్ హౌస్ లో, ఒక తోటలో, ఒక గెస్ట్ హౌస్ లో ఈ మానిటరింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి ఖమ్మం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు, అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి నేతల ఫోన్లు ట్యాప్ చేసి వారి యొక్క కదలికలు తెలుసుకుని నిధుల సమీకరణకు అడ్డుకట్ట వేయడంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి అధికారులు ప్రధాన పాత్ర పోషించారనేది ప్రధాన అభియోగం. అదేవిధంగా నల్గొండ వీటి కాలనీలో, అదేవిధంగా మహబూబ్నగర్ లో, అదేవిధంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మామిడి తోటలో గెస్ట్ హౌస్ లో కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సెంటర్ ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ లో కూడా ఎస్ఐబి కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఇక ప్రధానంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే రాధాకిషన్ రావుని ప్రస్తుతం 5 రోజు కస్టడీకి తీసుకొని విచారిస్తారు. అతని పనిచేస్తున్న సమయంలో అతను ఎవరెవరు పనిచేశారనే దానిపై కూడా ఇప్పటికే పోలీసులు అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఈ రోజు ఇన్స్పెక్టర్ గా, గతంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి ఖలీల్ పాషాని మాత్రం ప్రస్తుతం అయితే బంజారాహిల్స్ పోలీసులు పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. అతని దగ్గర నుంచి కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఇక కానిస్టేబుల్ అధికారి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కూపీలు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. హర్ష, రైట్, థాంక్యూ సునీల్.